హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ వ్లాగే షేర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే మనం రెగ్యులర్గా మార్నింగ్ వ్లాగ్స్, లేదంటే శ్రావణ శుక్రవారం, లేదంటే 7 శనివారాల వ్రతం అని చెప్పేసి మార్నింగ్ నుంచి వ్లాగే స్టార్ట్ చేస్తున్నాం కదా. అందుకని చెప్పేసి సరే ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. మరి మీకు రెగ్యులర్గా మార్నింగ్ వ్లాగే అంటే బోర్ కొట్టిద్ది కదా అని చెప్పేసి మార్నింగ్ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదు, ఈవినింగే స్టార్ట్ చేశాను అనమాట. అయితే మధ్యాహ్నం పిల్లలు లంచ్కి వచ్చినప్పుడు చిద్వి ఎందుకునో నాకు కొంచెం డల్గా ఉన్నాడు అనిపించింది. అన్నం కూడా ఎక్కువేం తినలేదు, నేనే కలిపి పెట్టాను ఈరోజు ఇద్దరికి. ఎక్కువ తినలేదనమాట. తినకపోతే ఇంక నాకు తినాలనిపించట్లేదు మా, ఏంటో అసలు నోరంతా ఒకలా ఉంది అని చెప్పి అన్నాడు. కొంచెం కళ్ళు కూడా రెడ్డిష్గా వచ్చినాయి అనమాట. నాకు ఎందుకని అనిపించింది ఈరోజు వీడికి కొంచెం బాగాలేదు, సాయంత్రం కల్లా జ్వరం వచ్చిద్దేమో అని చెప్పేసి అనిపించింది. అందుకని వాడికి చెప్పా, ఈరోజు ట్యూషన్కి ఉండమాకండి, ఒకవేళ నీకు జ్వరం వచ్చింది బాగాలేదు అని అనిపిస్తే వచ్చేసేయండి అని చెప్పా. అని చెప్పిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు 1.5 అవర్కో 2 అవర్స్కో నాకు ఫోన్ వచ్చిందనమాట. మా ఆయన ఫోన్ చేసి వాడికి బాగాలేదంట, జ్వరం వచ్చిందంట, పిల్లలిద్దరిని పంపించేయమని చెప్పేశాను, వెళ్ళి తీసుకుని రా అని చెప్తే ఇంకా నేను వెళ్తున్నా అనమాట. అప్పుడు నాకు పిల్లలిద్దరు ఎదురు వస్తున్నారు, అంటే పక్కనే కదా స్కూలు, ఎదురు వస్తున్నారనమాట. ఇంకా వాడు అంటున్నాడు, నాకు అస్సలు బాగాలేదు మా, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, కొంచెం చలేస్తుంది అని చెప్పాడు. ఇంకా వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ ఏమైనా తీసుకొని వద్దాము అని వెళ్ళాను. ఫస్ట్ వాడికి జలుబు దగ్గు ఉన్నాయండి. ఆ జలుబు దగ్గు వల్ల మనకి ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది కదా, వర్షాలు అవి పడుతూ ఉన్నాయి కాబట్టి వెదర్ చేంజ్ అయ్యే టైంకి మనకి ఇట్లా వైరల్ ఫీవర్స్ అవి వస్తూ ఉంటాయి కదా. స్టార్టింగ్లోనే ఉన్నాడు, మెడికల్ షాప్లో తీసుకొచ్చి అంటే మామూలుగా మా ఆయన ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన విజయవాడ వెళ్ళారనమాట. ఆయన రావడానికి ఎట్లేదన్నా ఒక 3 అవర్స్ 4 అవర్స్ పట్టిద్దంట. అందుకని మళ్ళీ ఇంకా ఆయన కంగారు పెట్టడం ఎందుకు అని చెప్పేసి మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ అవి తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాను. అది ఈవినింగ్ టైం అయ్యేసరికి షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. ఇంకా అందుకని పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసి కొంచెం తడిగుడ్డతో ఏమైనా తుడిసామనుకోండి బాడీ కొంచెం కూల్ అయ్యిద్ది కదా అని చెప్పేసి తడిగుడ్డతో మొత్తం తుడిచేశాను. కొంచెం మజ్జిగ రసం తాపిచ్చా. మామూలుగా ఈ టైంలో కొంచెం సగ్గుబియ్యం కానీ మజ్జిగ రసం కానీ వాటర్ ఎక్కువ తాగిస్తే, మజ్జిగ ఎక్కువ తాగిస్తూ ఉంటా, వేడి చేసి కదా మనకి ఫీవర్స్ ఇవన్నీ కూడా వస్తుంది, టెంపరేచర్ ఎక్కువైపోయి వీడికి జలుబు దగ్గు మీద వచ్చింది. ఇంకట్లా కొంచెం చల్లగా ఉంటే బాగుంటుందిలే అన్నట్టుగా నేను మొత్తం తుడుస్తున్నా అనమాట. చైత్ర తీసుకొని అమ్మ నేను తుడుస్తా ఇవ్వమా అని చెప్పేసి చైత్ర కూడా తుడుస్తూ ఉంది. చిద్వి ఏమో నాకు వద్దు పో, నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి అంటా ఉన్నాడనమాట. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఒక మాదిరిగా పర్లేదండి, బాగానే ఉన్నాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత తడిగుడ్డతో తుడిచిన తర్వాత కొంచెం విక్స్ అది ఉంది కదా, విక్స్ కొంచెం మసాజ్ చేసిన తర్వాత తలకు ఆయిల్ అది రాశానండి. అప్పుడు ఏంటంటే ఒక అరగంట బాగానే ఉన్నాడు. ఇంకా నేను ఒక్కొక్క పని ఇంట్లో పని స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం మజ్జిగ రసం తాపిస్తే మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా అని చెప్పేసి మజ్జిగ రసం తాపిచ్చి నేను నా పనులు నేను చేసుకుంటున్నా. కొంచెం ఇంట్లో ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదండి చేసుకునేది, అది చేసుకుంటున్నాననే కానీ నాకు లోపల నడుస్తూ ఉంది. మనం డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు ఆ టైంకి డాక్టర్ కూడా ఉండరు అనమాట. డాక్టర్ వచ్చేసరికి ఈవినింగ్ 6:30 6 అట్లా అయ్యిద్ది. అప్పటి వరకు మరి నేను ఇంక అట్లా వదిలేయలేను కదా అని చెప్పేసి నాకు తెలిసినవి ఏవో చేశాను. కొంచెం సెట్ అయ్యాడు అని చెప్పేసి వాడిని పడుకోబెట్టి నేను ఇటు పనులు చేసుకోవడానికి వచ్చాను అనమాట. ఇంకా మొత్తం ఊడ్చేస్తున్నాను అనమాట. నేను పనులు చేసుకుంటున్నాననే కానీ మైండ్లో ఒకటే నడుస్తూ ఉందన్నమాట, ఎట్లా ఉంటాడో ఏంటో. ఇప్పుడు మనం ఫీవర్ అని వదిలేయడానికి కూడా లేదు కదా. ఒక్కొక్కసారి టెంపరేచర్ ఎక్కువైపోతే నాకు చైత్ర పుట్టినప్పుడు కొంచెం భయం వేసిందనమాట. ఆమె ఒకసారి టెంపరేచర్ ఇట్లానే ఎక్కువైపోయి డైజెషన్ ఇష్యూ వచ్చేసి ఆమె కొంచెం బాగాలేదు. అప్పటి నుంచి అంతకుముందు పిల్లలకి జ్వరం జలుబు ఏమైనా వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్స్ మెడిసిన్ అవి ఇస్తారులే, మెడిసిన్ అది అంతా అనుకొని నేను కూడా పెద్దగా ఏం భయపడేదాన్ని కాదు. నాకు తెలిసినవి ఏవో ఇలాంటివి చిన్న చిన్నవి చేసేదాన్ని అనమాట. కానీ ఇంకా చైత్రకు అలా అయినప్పటి నుంచి జ్వరం వచ్చిందంటేనే భయం వేస్తుంది అనమాట, ఏమైద్దో ఏంటో అన్నట్టు.
ఇంక అట్లా చిన్న చిన్నవి ఏవో చేసేసి వాడిని పడుకోబెట్టి ఇటు వచ్చాను. ఇంకా చైత్ర నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. వాడు ఇక్కడే పడుకొని ఉన్నాడు. టీవీ ఆన్ చేశానండి. వాడికి నిద్ర రావట్లేదు, అలా అని కుదురుగా కూర్చోలేకపోతున్నాడు. అక్కడ ఉండట్లేదు, ఇక్కడ ఉండట్లేదు అనమాట. లోపల నాకు నడుస్తూ ఉన్నాయి, ఏమైద్దో ఏంటో. ఈయన కూడా లేడు, డాక్టర్ ఏమో ఇప్పుడు ఉండరు, ఏం చేయాలి అని చెప్పేసి మెడికల్ షాప్స్ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక అట్లా చూస్తూ ఉన్నా. కొంచెం నేను ఇంట్లో పనులు చేసుకునే లోపల షాప్స్ అవి ఓపెన్ చేస్తారు, ట్యాబ్లెట్స్ అవి తీసుకొని రావచ్చు అని చెప్పేసి అనుకుంటే ఇక వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇంకా మీరు పెట్టే కామెంట్స్ కూడా నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట. చాలామంది మీ ఫ్యామిలీ అంటే ఇష్టం, మీ వ్లాగ్స్ న్యాచురల్గా ఉంటాయి అని అంటే అవన్నీ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇలానే మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉండండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచిగా మోటివేట్ చేస్తూ ఉండండి. అయితే కంటిన్యూ అవుతుందండి వ్లాగ్ అయితే ఇక్కడి నుంచి. నేను ఊడుస్తుంటే చైత్ర కూడా వచ్చి అమ్మ నేను ఊడుస్తానని చెప్పేసి అంటా ఉంది. ఇంకా ఏమంటుందంటే, ఈరోజు అన్నయ్యకి జ్వరం వచ్చింది అని చెప్పేసి నువ్వు స్కూల్కి పంపించలేదు కదా, రేపు కూడా పంపించావు కదా, ఇంకా నేను కూడా వెళ్ళను, నన్ను ఒక్కదాన్ని స్కూల్కి మాత్రం పంపించొద్దు అని చెప్పేసి నాకు వెనకమాల తిరుగుతా కాకా పడుతుంది అనమాట. నేను వెళ్ళను మరి రేపు స్కూల్కి అని చెప్పేసి ఆమెకి ఛాన్స్ దొరికింది. నేను అట్లా ఊడ్చుకోవడానికి వెళ్ళానో లేదో అప్పటి వరకు కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ చెల్లితో గొడవ పడుతూ ఉన్నాడు. నాకు వాళ్ళ స్కూల్లో అసలు ఏమైంది, ఎలా ఉంది, ఫ్యాన్ వేశారు, కొంచెం చలేసింది, తుమ్ములు వస్తూ ఉన్నాయి, కళ్ళల్లో నీళ్ళు వచ్చి అంటే వాడికి ఆ టైంకి ఏమనిపించిందో స్కూల్లో లంచ్ టైంలో వెళ్ళిన తర్వాత ఒక 2 hours అట్లా ఉన్నాడు కదా, ఏమనిపించింది అవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నాడు. బాగానే ఉన్నాడు. ఎందుకనో తెలియదు సడన్గా అసలు ముఖం అంతా పీకిపోయింది, మామూలుగానే పీకిపోయింది, ఇంకా అసలు మొత్తం డల్ అయిపోయాడు అనమాట. ఇంకా నాకు భయం వేసి సరే ఇప్పుడు ఇంకా షాప్స్ అవి తీస్తూ ఉంటారు కదా అని చెప్పేసి వెళ్ళి మెడిసిన్ అవి తీసుకొని వచ్చి వేసాను అనమాట. ఇంకా అంతే అండి. అప్పటి వరకు అట్లా నీలుకుపోయి ఉన్నాడు కదా, ట్యాబ్లెట్ వేయంగానే ఒక 1/2 అవర్లో మళ్ళీ మామూలుగా అంతకుముందు ఎలా ఉన్నాడో అలానే ఆడుతున్నాడు, తిరుగుతున్నాడు. అదే నాకు అర్థం కాదు, ట్యాబ్లెట్లు లోపలికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నాయి అనేది నాకు డౌట్ అనమాట. అసలు అంత ముతకలు పడిపోయి అంత ఇదైపోయిన పిల్లోడు కూడా ఒక ట్యాబ్లెట్ వేయంగానే ఆ టెంపరేచర్ అంతా పోయి అంత యాక్టివ్గా ఎలా ఉన్నాడు అనేది నాకు డౌట్ అనమాట. చూశారు కదా, ట్యాబ్లెట్ వేసిన తర్వాత పడుకోబెట్టాను ఇక్కడ. పడుకోబెట్టి అదే అండి కొంతసేపు వాడితో ఉన్నాను, కొంతసేపు చిన్న చిన్న పనులు ఇంట్లో ఒక్కొక్క పని చేసుకుంటున్నా, మళ్ళీ ఎలా ఉన్నాడు ఏంటి అనేది చూసుకుంటా ఉన్నానమాట. అంతే కదా మనకి. అదే నేను రెగ్యులర్గా ప్రతి వీడియోలో పిల్లల ఇష్యూస్ వచ్చినప్పుడల్లా నేను చెప్పేది అదే. మనకు బాగాలేదనుకోండి, మనమే ఉషమ్మా అనుకుంటా ఎలాగోలా ట్యాబ్లెట్స్ అవి వేసుకోగలిగితే వేసుకుంటాం, తట్టుకోగలిగితే తట్టుకుంటాం, ఎలాగోలా ఉంటాము, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. పిల్లల్ని చూసుకుంటాం, అంతా చేసుకుంటాము. కానీ పిల్లలకి బాగాలేదు అనగానే మనకు అసలు మైండ్ అంతా కూడా ఏంటో అసలు ఏమైద్దో ఏంటో, ఎక్కడి వరకు వెళ్తుందో, ఏమన్నా ఇబ్బంది అయిపోద్దేమో అని చెప్పేసి నడుస్తూ ఉంటాయి లోపల. ఇంకా నేను అంట్లు కడిగి కాసేపు చిదివి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నా, ఊడ్చుకొని కాసేపు వెళ్ళి చిదివి దగ్గర కూర్చుంటున్నా, ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకొని మళ్ళీ వాడితో టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఒక్కడిని అలా వదిలేస్తే మరి ఎలా ఉంటాడో ఏంటో అన్నట్టు. ఇంకా సగ్గుబియ్యం ఏమన్నా కాద్దాము అని చెప్పేసి సగ్గుబియ్యం నానబెట్టానండి. కొంచెం సగ్గుబియ్యం కాసినా కూడా వేడి కొంచెం తగ్గిద్ది అంటారు కదా, అందుకని చెప్పేసి నానబెట్టాను. ఆ తర్వాత రేపటికి టిఫిన్ కోసం అని చెప్పేసి ఇడ్లీ నానబెట్టానండి. ఇడ్లీ కోసం అదే పప్పు నానబెట్టాను. అయితే చిద్వికి కొంచెం వాడికి ఆకలి కూడా తెలియట్లా. మజ్జిగ రసం తాగాడు కదా, ఏమన్నా తింటావా చెప్పురా అని అంటే లేదు నాకేమి తినాలనిపించట్లేదు అది ఇది అని చెప్పేసి అన్నాడు. వాడు తిన్నను అన్నాడు కదా అని చెప్పేసి నేను మధ్య మధ్యలో ఒక గ్లాసు వాటర్ ఇస్తూ ఉన్నాను అనమాట. వాటర్ తాగరా అని చెప్పేసి. ఇది కంప్లీట్గా కూడా ఈవినింగ్ వ్లాగ్ పిల్లలకి బాగాలేకపోతే ఒక మదర్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించే అండి. అంటే మనం కొంతమంది పైకి కనిపించరు, కొంతమంది ఏమో బయటపడి చెప్పేస్తూ ఉంటారనమాట. చాలా ఎమోషనల్గా అయిపోతారు, చాలా చాలా మాటలు మాట్లాడతారు. నేనేంటంటే కొంచెం కాన్స్టెంట్గా ఉంటానన్నమాట. చెప్తాను కొంచెం వీలైనంత వరకు, కానీ భయపడిందంతా లోపల అనుకున్నదంతా అయితే నేను ఎక్స్ప్రెస్ చేయలేనమాట. అట్లా కొంచెం టాబ్లెట్ వేసుకున్న తర్వాత పడుకున్నాడు. ఒక దగ్గర అంటే ఉండాలని అనిపించలా, అక్కడ ఉంటున్నాడు ఇక్కడ ఉంటున్నాడు, వాడికి కూడా ఏం తెలియట్లేదు అనమాట ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. ఇంకొంతసేపు తర్వాత వాడే దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఇదిగోరా సగ్గుబియ్యం నానబెట్టాను, పాయసం కాసిస్తాను తిందు కానీ, వాడికి ఇష్టం పాయసం కాసిస్తాను తిందు కానీ అని అంటే వాడేమో నాకు వద్దు, నాకు తీపి తినాలనిపించట్లేదు అసలు, నాకు స్పైసీగా ఏమన్నా ఇవ్వు అని చెప్పేసి అన్నాడు అనమాట. స్పైసీగా పెట్టమంటే నాకేం అర్థం కాల, నాకేం పెట్టాలో
స్పైసీగా ఏంట్రా అంటే అమ్మ నాకు దోశ కావాలి అని చెప్పేసి అన్నాడు. దోశ పిండి ఏమో లేదండి, ఆ ముందు 2 రోజులే దోశలు తిన్నారు. అందుకని చెప్పేసి దోశలు అయితే ఏం వేయలేదనమాట. ఇంకా వాడేమో నాకు అదే కావాలి, నా నోటికి అదే తినాలనిపిస్తుంది అని అంటే పక్కన మనకి చిన్న షాప్ ఒకటి ఉంటుందండి, దోశ పిండి అమ్ముతారు. వాడికి ఏది తినాలో అర్థం కాలేదు. ఈ గంటన్నర 2 గంటల పైనుంచే వాడికి ఏం తినాలో తెలియలేదనమాట. వాడు ఉన్నట్టుండి నాకు దోశే కావాలమ్మా, నాకు అదే తినాలనిపిస్తుంది అని అంటే సరే ఉండరా పిండి అమ్ముతారు, అదన్నా తీసుకొచ్చి నీకు 2 దోశలు పోసిస్తాను అని చెప్పేసి చెప్పాను. అలా 2 దోశలు పోసిచ్చిన తర్వాత కడుపు నిండా తినేసి మళ్ళీ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పడుకున్నాడండి. పడుకునే ముందు కొంచెం ఆయిల్ మసాజ్ చేసి పడుకోబెట్టాను. ఇంకా వాడు పడుకున్న తర్వాత కొంచెం పర్లేదు అనుకున్న తర్వాత అప్పుడు అంటే ఇప్పుడు నేను ఈవినింగ్ నేను స్టార్ట్ చేయడమే ఊడ్చేసి బట్టల మడత వేసుకొని మిగిలిన పనులు చేసుకుంటా, అంటే 1 by 1. కానీ ఈరోజు అంతా తలకిందులు అయిపోయిందనమాట. పిల్లలు పడుకున్న తర్వాతే నేను మిగిలిన పనులన్నీ కూడా చేసుకున్నాను. రేపటికి పిండి అదంతా కూడా చూడాలి కదా, మొత్తం కూడా ఒకసారి చేసేసుకొని పడుకున్నాను అనమాట. వీడియో వర్క్ ఒకటి ఉండింది, ఆ వర్క్ కూడా చూసుకొని పడుకున్నాను. చూడాలి మరి ఈ రోజుకి తగ్గితే సరే ఉంది, లేదంటే రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. అంటే కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు కదా టాబ్లెట్స్ వేసిన తర్వాత, అందుకని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం ఈ రోజు పర్లేదు అనుకుంటే రేపు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాము. కొంచెం జాగ్రత్తగా ఉండండి, వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకి కూడా కొంచెం వైరల్ ఫీవర్స్ అవి అటాక్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ పిల్లలకి ఇలా ఫీవర్ వచ్చింది అని అంటే స్కూల్కి కూడా పంపకండి. ఎందుకనంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి నేనైతే చిద్విని స్కూల్కి పంపించాలి అని అనుకోవట్లేదు. ఏం పర్లేదండి, ఒక 2 రోజులు స్కూల్కి వెళ్ళకపోతే ఏం కాదు, మనం అనవసరంగా మళ్ళీ వేరే వాళ్ళకి అంటించిన వాళ్ళం అవుతాం కదా. అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని పర్లేదు తగ్గింది బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే స్కూల్కి పంపించండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. నా ఫ్యామిలీని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మన వ్లాగ్స్ నచ్చుతున్నాయి అని అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.